అన్నా హజారే, చెల్లి మజారే. సీ గైస్, మా రూమ్ ఇప్పుడు ఎలా ఉందో. మేము దీన్ని మార్చేస్తున్నాం. మార్చిన తర్వాత ఎలా ఉంటుందో మేము మీకు చూపిస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొత్తం ఆఫ్ ఎక్కువ. ఇది పెట్టి పాజ్ చేస్తే కంటిన్యూ చేయొచ్చు వీడియో. మనం ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. ఓకే. అలాంటప్పుడు ఫోటో కాదురా వీడియో అని చెప్పాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం కేక్ కటింగ్. దగ్గర కనిపించాలిగా. ఓకే. సుబ్రహ్మణ్యం 1787 ఎస్ఎస్సి నెంబర్ చెప్పరా. ఎస్ఎస్పి నెంబర్ నాకు తెలియదు. కంగ్రాచులేషన్. మేబీ జీటీఎల్ కూడా అడిగితే తెలిసింది ఎస్ఎస్పి నెంబర్, ఎందుకంటే వాడు అక్కడ సింగర్ అయ్యి నెంబర్ 1 ప్లేస్ కూడా వచ్చింది. నాకు తెలియదు. అరే ఇంకోటి వచ్చింది. అరే అని వైరల్ రా. వైర్లే మరి అవి కూడా చూపియు. చెప్పాగా ట్రిమ్మర్ని మర్చిపోయా ఇంట్లో ఇండియాలో పోయింది. ట్రిమ్మర్ తెచ్చుకున్నా, మళ్ళీ ఒక $10 పెట్టి ఆర్డర్ పెట్టుకున్నా. సేమ్ ట్రిమ్మర్ ఛార్జ్ ఇండియాలో అయినా రాదు కూడా అంతే పడింది. నేను దానికి సంబంధించిన ఈ బొక్క అయితే బొక్క అని చెప్పకూడదురా. హౌ డు యూ ఇప్పుడు మనం తొందరపడి ఏం చేయాలి? ఆగు రిబ్బన్ కటింగ్ రావాలి నీకు. సో ఇప్పుడు మనము ఊగడానికి ఉయ్యాలు తెచ్చాం. నిజంగా యూట్యూబర్ కూడా ఇట్లా చేయలేదు. ఇన్ని వచ్చినాయి ఈ కాల్ దగ్గర. $100 అంటే పర్లేదు వస్తాయి. ఏంటి అసెంబ్లీ వరుస ఉంది. అసెంబ్లీ వరుస కూర్చోండి. ఫస్ట్ అది అసెంబ్లీ అంటే దీని అసెంబ్లీ. మావాడు కామెడీ తెలుసా? మావాడు అయితే మీరు ఇండియాలో ఎక్కడ చూస్తుంది ఈ కామెడీ పట్టుకో. అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్స్. ఓకే. కెమెరా నువ్వే ఫస్ట్ నుంచోవాలి. 1 హ్యాండ్ డిస్టెన్స్ పెట్టు, వెనకాల నుంచో పీటీ సార్ వస్తాడు. అది నాకు పొట్టన వస్తుంది. పొట్టన వస్తుంది అంటాడికి. బ్రేక్ తీసుకుందామా? లేదు బ్రేక్ తీసుకుంటావు. బ్రేక్ పీరియడ్ కాదు కదా, అసెంబ్లీ ఇప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే బ్రేక్ ఎట్లా? ఓకే కంటిన్యూ. సరే ఎందుకు మనకి కానీ ఒరే దాంట్లోనే ఉంటుందా? మనకి అర్థం కానప్పుడు చూద్దాం. కొంచెం కూర్చున్నా కొద్దిసేపు ఎందుకు. సో ఇప్పుడు మనం నువ్వు వచ్చేంటికి అమెరికా వెళ్ళిపోయేవాడిని. డాలస్ పోతా. ఇది 1 2 3 కూడా అతికిస్తాడు కదా. 10 ఇక మొత్తం చేస్తుంది అంతే. సరే నీకు బోర్ కొట్టిన ఆఫీసే. బోర్ కొట్టిన ఆఫీసే. అన్ఫిల్టర్డ్ రా టాక్స్ మంది. ఇదిగో ఛార్జింగ్ పెట్టుకుంటారు బెడ్కి. ఊరి నీ అమ్మ అది కూడా ఇచ్చిండా? మరి బెడ్ స్ట్రాంగ్. ఓన్లీ లైట్. నిజంగా చార్జ్ పెట్టుకుంటే ఓన్లీ లైట్. స్వీటీ క్లాప్స్ కొట్టినప్పుడు లైట్లు వస్తాయి. కొన్ని బెడ్లకి లైట్ ఉంది. గైస్ మీరు ఈ ఏరియాలోనే ఉండండి బికాజ్ కెమెరా 14 చూడు. దొరకలా. ఇది 14 అనుకుంటా. ఇది లైట్ వెలుగుతుంది నైట్. ఇంకా చాలు నువ్వు సెన్సర్ చేయక. ఒరే 13 14 అది. అవును 16 17 చిన్నవి. వాటర్ కాదు అయిపోయిందా? ఆ ఫోన్ ఇయ్య పక్క. నా 16 నువ్వు 17 రో. అది అక్కడ ఉంది. దాని మీద నెంబర్లు ఉంటాయి కదా. బాగానే ఉన్నావు కదా అర్జుడు. ఇది ప్యాంట్ అవసరం. జాగ్రత్త, మళ్ళీ 1 మిలియన్ కొట్టిన తర్వాత నేను తమిళలో ఉండాలంటే ఈ డ్రెస్ అనేది కష్టం అయింది. మిమ్మల్ని పెట్టాం మా అంటే కొత్త డ్రెస్ కాబట్టి వీడియో కోసం అనుకున్నాం కాబట్టి. గాయస్ గుర్తుపెట్టుకోండి గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినాయక్ కుయ్యా. సారీ మాది వేరే ఛానల్. ఇది స్క్రూస్ దాంట్లో ఉంటాయి.
ఆ కవర్ తీరా పొట్టలో ఇచ్చాడుగా ఊరి ఇచ్చాడా ఛార్జింగ్ ఇచ్చిండు ఎక్కడ తర్వాత చూద్దాం ఇప్పుడేమో డైరెక్ట్ యూఎస్బిసి కూడా ఇచ్చిండు అది ఇంత లెంత్ వీడియో అయితే ఎవరు చూడరా ఆపే పని నువ్వు ఆపే సగంలో మీ కొద్దిసేపు అయినాక సగం కన్స్ట్రక్షన్ చేసినాక అప్పుడు పాజ్ చేద్దాం బాయ్ చెప్పండి కెమెరామ్యాన్ ప్లీజ్ స్టాప్ దట్ ఓకే అరే స్టాప్ అని చెప్పరా కౌశిక్ చదువుకోండిరా అంటే డిజి అటు పట్టుకో మరి ఐరన్ రోడ్డు వీళ్ళు పట్టుకో మాకు దొరికింది జీ డీలో దొరికింది ఒకసారి ఇవన్నీ పైకి దివా అరే అవన్నీ అవి చేద్దాం లేదు మనం చేద్దాము ఇది పట్టుకో టెన్త్ పాస్ అవ్వదు అట్లయితే ఓకే అది ఇప్పుడు పాస్ అయిపోతుంది కార్నర్ ఆ మ్యాగ్నెట్లో కొన్ని అయిపోయింది మంచం సెట్ పడుకోవచ్చు ఇంకా నేను స్క్రూల్ సెట్ చేస్తున్నా నువ్వు టైట్ చేస్తుండ టైట్ చేయడానికి రికార్డ్ అవుతుందా ఇప్పుడు నేను వాడుకోవచ్చు రెండు ఇచ్చి ఉంటాడుగా ఒకటి కానీ సైజు సరే ఆ బాక్స్లో చూడేమన్నా నేను ఇంకా ఆ బాక్స్లో ఇన్ కేస్ ఒరే ఇది టైట్ చేయకు చేయొద్దా అన్నీ అయినాక టైట్ చేద్దాం కొంచెం లూజ్ చేయి పట్టుకో ఏం చేస్తాను చెప్పాలిగా యూట్యూబ్ అయితే మాత్రం పని చేయవా ఫ్రెండ్స్ యూట్యూబర్ పని చేయట్లేదు ఫ్రెండ్స్ అరే ఇప్పుడు ఇరికించాలి ఇప్పుడు పట్టుకో అటు కూడా పట్టుకున్నా అందుకే ఫస్ట్ అందుకే టైట్ చేయకరా అని చెప్పాను రికార్డింగ్ రాదుగా మా అటు పైకి కింద మొత్తం నీకు అరే అదే ఫస్ట్ పెట్టాలరా మొత్తం నీకు జస్ట్ లూజ్ చేయి అంతే చేసావా లూజా నువ్వు లూజ్ అయితే ఓకే నువ్వు ఇటు పట్టుకొని వచ్చి స్క్రూలు పెడతా రెడీయా ఫ్రెండ్స్ ఇద్దరు రెడీ అంట ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మొయ్యలేకపోతాం ఎవడో ఓకే సెట్ అదేంటే మీతో మనం టైట్ చేసుకో కొంచెం పాజ్ అందరూ వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది మీ ఫ్రెండ్ ఏమనుకున్నా అటు రైట్ సైడ్ది టైట్ అయిందా నేను తిప్పుతుంది అయింది అనుకుంటా
ఓ నువ్వు చేసిన స్క్రూలు లేవుగా. ఉన్నాయి అవును. మధ్యలో రాడ్లు ఉంటాయి. ఈ స్క్రూలు ఈ ఉంది అది కూడా 10 నిమిషాల్లో అన్నాడు. దాంట్లో నేను చెప్పినట్టు ఇయ్యేదా ఇదిగో. ఇది కూడా అది అయ్యి అయ్యా అవునా? ఇందాక మేము ఎక్కిట్ చేసింది రికార్డ్ అవుతుందా? అరే అవును, మరి అడ్రస్ తెలిసిపోతే ఫ్యాన్స్ ఇంటికి వస్తే ఎట్లా? వాడుతూ ఉన్నప్పటికి ఇల్లు ఫ్యాన్స్ గురించా? ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తుంటా ఆడికి అడ్రస్ మాత్రం తంటే మనకి అంటే ఆడ మన దగ్గరికి ఫిక్స్ అయ్యాడంటే అయిపోయినట్టే డన్ అది. అడ్రస్ మాత్రం అడ్రస్ మీకు అప్డేట్ చేయలేదు అప్పుడేమో. అయిపోయింది ఇంకా ఈ ఆగు లక్కు ఫస్ట్ ఇది పెట్టు పెడతా. ఓకే నెక్స్ట్ ఎఫ్ఐ కానీ నెంబర్ ఎంత? 62 అనుకుంటా. చాలా 10 ఇదే అంటాను. ఇది అయి ఉంటుంది ఇది. ఎఫ్ఐలో ఇప్పుడు తీసిన ఇది ఆ స్క్రూ దీని సరిగ్గా నీ పని అయిపోతాను. అమ్మా అయితే నీ పని అంతే. ఆమె కవర్లో ఉంటుంది కింద డి అట. డి అడండి డి కనిపించిందా? కనిపించింది నాకు. చెయ్యి టైట్.
షిట్. పెద్ద మేస్త్రి చిన్న మేస్త్రి. ఇలాంటి ఇంట్లో బయట టైం పాస్ అయింది. ఆ వీడియో ఆపేసేది కాదు ఋతిక్ గడు మ్యాక్బిట్లో బిట్ చేసిన తర్వాత కూర్చొని వేసుకుని మేము ఆ గ్రీన్ ట్రీలో రూమ్ తీసుకున్నప్పుడు అయితే నైట్ మొత్తం చేసిన ఆయన చేతులు పోయినాయి. రవి అసలు వీళ్ళిద్దరు కొత్తగా తీసుకున్నప్పుడు కదా గ్రీన్ ట్రీలో కొన్ని మిస్ అయితే అక్కడ మ్యాక్బిట్ లో కొన్ని మిస్ అయిపోతాయి. ఫ్యాన్లు ఇంకేమున్నాయి అయిపోయింది రెస్పెక్ట్. మ్యాక్బిట్ లో బెడ్లు మళ్ళీ కొన్నిసార్లు కొత్తవి వస్తాయిరా. ఆఫ్ చేయమన్నారు కదా. పాజ్ చేయి. ఈ అమ్మాయి చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ కొలాబరేషన్ కానీ వచ్చి పడుకుంది. ఒకటి చిన్న ఇస్తే మాతోనే నువ్వు ఉండాలయ్యా. ఈజీ ఫ్రెండ్స్, ఈజీ. చూడండి ఫ్రెండ్స్, మన ఇండియాలో అయితే కార్పెంటర్ రావాలి, కార్ కష్టం ఉండేది. మళ్ళీ ఆ బెడ్ పైకి రావాలంటే మనం కింద మెట్ల నుంచి కిటికీల నుంచి తీసుకురావాల్సి వచ్చేది. ఇన్స్టాలేషన్ చాలా కష్టం అక్కడ ఇండియాలో అయితే ఎంతైనా. సో మీరు కూడా బెడ్ని ఇన్స్టాల్ చేయాలంటే బాగా నేర్చుకోవాలంటే వేసేసుకుని వచ్చి నేర్చుకోండి, మళ్ళీ దగ్గర ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? బెడ్ ఇన్స్టాలేషన్ అనేది ఈజీయే, కానీ యూఎస్ వేస్ అనేది కష్టం. అది మీకు నేర్చుకోవాలంటే సంప్రదించండి A to Z కన్సల్టెన్సీస్. వాళ్ళ సర్వీసెస్ నెంబర్ కింద ఇచ్చాను. కొలాబరేషన్ ఫ్యూచర్లో చేస్తాం. చిన్న మేస్త్రి చాలా కష్టపడి స్క్రూలు బిగించాడు. ఫైనల్ ఇద్దరం కలిసి పెడతాం. అటు చూడు, అది బొక్కలో పెట్టుకొస్తా. బెడ్ ఏ బెడ్ నీ ఇష్టం. నాకే ఇది ఫుల్, అది ఇది క్వీన్ సైజ్ అనుకుంటా కదా. అది ఫుల్ అని చెప్పింది, మరి నాది కాదు బెడ్, మా ఫ్రెండ్ అయితే పడుతుంది ఫుల్ అని చెప్పింది కదా. అబద్ధాలు చెప్తుందా? అయితే కష్టం. అరే నువ్వు అబద్ధాలు చెప్తావా? చెప్పండి రా, నిజం చెప్పు. చెప్తాను. పట్టేసింది. యా, ఇప్పుడు మనం లైట్ ఆన్ చేద్దాం. చూడండి గైస్, ఇట్స్ రియల్లీ ఆసమ్. ఆసమ్ స్పెల్లింగ్ కూడా తెలియదు, కానీ ఇట్స్ రియల్లీ ఆసమ్. లైట్లు పెడుతున్నాం మనం ఇప్పుడు. లైట్లు పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. గైస్ మీకు ఒకటి చెప్పాలి, నా దగ్గర బెడ్ లేదు, మంచి ఇల్లు లేదు, అయినా నా కోసం వచ్చేసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? లిరిక్స్ గుర్తురా అట్లా, ఏది రాజ్యం ఏం లేకపోయినా కానీ దానిలా చూసుకుంటానని నేను ఈ విధంగానే చెప్పగలుగుతాను. లైట్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు దీనిలోంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కెమెరామెన్ ఊరే ఏంటి అది స్టేబుల్ ఉండదా లైట్? రిమోట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని సాంగ్స్ వినొచ్చు. మనకి 31st నైట్ కనుక మీకు
ఏ పబ్లో కానీ క్లబ్లో కానీ మనకి ప్లేస్ దొరకకపోతే లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని ఆ లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ చేసి చేయి. అండ్ మన ఫోన్లో పాటలు పెట్టుకుని ఇక్కడే డ్యాన్స్ చేసుకోవాలి. లైట్ ఆఫ్ చేసి డిస్కో చూపించు. కమాన్ గైస్. రిమోట్ ఒక్క నిమిషం గైస్, రిమోట్ ఎత్తుకోవాలంటే లైట్ ఇవ్వాలి కదా. కింద ఉన్నాయి నీ కాలు కింద. మంచిగా తిని వచ్చి కష్టపడి బెడ్ దిగించా. ఇందులో బ్యాటరీ ఉన్నది. ఆఫ్ అవుతుంది బ్రో. వైట్ లైట్ పెట్టుకో బ్రో. నాకు తెలియదు. మా పెద్ద మేస్త్రి వైట్ లైట్ పెడతాడు చూడండి. అది RGB అంట. రామ్ గోపాల్ వెనక్కి వచ్చింది. అదిగో వైట్ లైట్. లైట్స్ ఆఫ్ చేసి తెలుస్తుంది. లైట్స్ ఆఫ్ చేస్తే మనం ఎప్పుడైనా, నాకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం, సో బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చార్జ్. అండ్ ఇంకొక యూజ్ చెప్పిన, నేను కనిపిస్తున్నానో లేదో ఒకసారి లైట్ వేసుకుంటా. ఇంకొక యూజ్ ఏంటంటే మనం ఫోన్ వాడేటప్పుడు ఫోన్ నవ్వుతుంది ఏంట్రా మనం ఫోన్ వాడతాం కదా నైట్, లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని అప్పుడు మనం ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఏంటి ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే లైట్ అంతా మన కళ్ళలో పడకుండా బ్లూ లైట్ ఫిల్టర్ బాగా ఆ ఎఫెక్ట్ అనేది తగ్గిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే లైట్ అనమాట. సో ఇది ఇప్పుడు వచ్చే మంది ఏం సైజ్ బెడ్? ఏఎంసీ క్వీన్. దిస్ ఇస్ ఫుల్ సైజ్. ఫుల్ క్వీన్ కాదు. నో ఐ థాట్ ఇట్స్ క్వీన్ బట్ మై బ్యాడ్. ఎందుకంటే నా దగ్గర క్వీన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఫుల్ సైజ్ బెడ్ ఆర్డర్ చేసుకున్నాను. సో నేను క్వీన్ సైజ్ అనుకున్నా, ఇట్స్ మై బ్యాడ్. సో మనం నీ దగ్గర క్వీన్ ఉంది కదా, నువ్వు ఎలా అనుకున్నావు? ఓకే, నా క్వీన్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి దాంట్లో తప్పు లేదు. సో మనం ఇప్పుడు ఇంతతోని సమాప్తించి. అండ్ మీరు ఒకటి గమనించిన అయితే 2 days అయింది రవితేజ వచ్చి, నిన్న నైట్ అందరూ పడుకున్న తర్వాత ఒక పెయింటింగ్ అయితే వేసాడు. అది చాలా బాగుంది. కొంచెం జూమ్ చేస్తావా ప్లీజ్ కెమెరా? ఓకే. See here, ఈ పెయింటింగ్ ఎంత రియలిస్టిక్ ఉందంటే మీకు అమెజాన్ లో కూడా దొరకదు, ఎందుకంటే మేము డాలర్ జనరల్ కొన్నాం కాబట్టి. సో ఈ పెయింట్ అయితే తనే వేసాడు. నేను పేరు రాసుకోమని చెప్పి నాకు వద్దు అని చెప్పాడు, ఎందుకంటే మా దగ్గర పెన్ లేదు అప్పుడు. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరే 1 million తర్వాత వచ్చే ఫస్ట్ ఫాలోవర్ అవ్వాలి మాకు. థ్యాంక్స్. అయిందనుకున్నా మిస్ అయింది. అట్ట కాదురా, ఇటుపక్క 10th పాస్ కాలే అన్నా నువ్వు. అదే ఎట్ట తిరిగిద్దిరా? మరి ఇంకేం తిరిగిద్దిరా? ఇది కదా, ఇటు సైడ్ కదా నువ్వు పెట్టాల్సింది. ఇటు సైడ్, అటు సైడ్ కదరా. అది అది స్టారేనా? నార్మల్ స్టార్ కాదు.